అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలం ఆలోచించిన వెంటనే ఇంకేంటి, ఇంకెంత, ఇంకెప్పుడు, ఇంకెలా, ఇంకెంతవరకు అనే ఆలోచనతోనే లేవాలి. అంటే ఇది మనల్ని మనము ప్రోత్సాహపరుచుకునే విషయంలో, మనల్ని మనము ఉత్తేజపరుచుకునే విషయంలో, మనల్ని మనము ఎంతగా ముందుకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తామో లేదా ప్రోత్సహించుకుంటామో, సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటామో అంతగా మనము ఉత్సాహంతో ముందు కొనసాగగలం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న విషయానికే అలక, చిన్న విషయానికే ఇక దాని మీద ఆసక్తి లేకపోవడం, ఒక చిన్న ఆటంకానికే ఇక మన వల్ల కాదు అని నిరాశలోకి వెళ్ళిపోవడం అనేది అపవాది వేసే, సాతాను వేసే పెద్ద ఒక వల, ఉచ్చు లేదా ఆయుధం అనుకోవాలి. నిరాశ అనేది విశ్వాసుడికి ఉండకూడదు, క్రైస్తవుడికి అస్సలు ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఎంత 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 కిందకి వెళ్ళిపోతున్నా మరలా లేవగలిగేది, మరలా ఉత్సాహంతో కొనసాగించగలిగేది. పాపంలోనే ఉండిపోయాను, నా వల్ల కాదు అంటే నీ పాపము నుంచి నేను విడిపించాను లే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద నుంచి పలికినటువంటి గొప్ప ఉజ్జీవము క్రైస్తవ్యంలో ఉంది. సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడూ కూడాను ఏ విషయంలో కూడాను అస్సలు వెనకడుగు వేయకూడదు. అయితే ఏం చేయాలి? మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ లేఖనమే ఆధారంగా ముందుకు సాగుతూ కొనసాగాలి. అంటే విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకూడదు. 2, దేవుని యొక్క ఆలోచన నా యెడల ఏమయ్యిందో దాన్ని కొరకు ప్రార్థన చేస్తూ కనిపెడుతూ నీలో ఉన్న తలాంతును, నీలో ఉన్న ఆ యొక్క ప్రతి పాజిటివ్ని, అంటే నీకు తలాంతు ఉంటే తలాంతుని డెవలప్ చేసుకోవాలి. నీకు ఏది దేవుడిచ్చాడో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని నువ్వు డెవలప్ చేసుకున్నట్లయితే దేవుడు దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి, మరింతగా నిన్ను ప్రోత్సహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మనకి వెనక్కి లాగేవి కొన్ని ఉంటాయి. అవి మనకు జ్ఞాపకాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, లేదా పరిస్థితులు కావచ్చు. ఏవైనా సరే వాటిని ఏమాత్రము లక్ష్యం ఉంచక, వాటిని పట్టించుకోకుండా మనకు ఏదైతే పెట్టుకున్నామో టార్గెట్, ఏదైతే అనుకుంటున్నామో అది జరిగేటట్టుగా అదే విషయంలో ఫోకస్ చేయాలి. ఈ రోజుల్లో పిల్లలకు లేదా యవ్వనస్తులకు ఫోకస్ తగ్గిపోయింది, ఫోకస్ తక్కువైపోయింది. పరిస్థితుల వైపు చూస్తున్నారు, గురి వైపు చూడట్లేదు. దానివల్ల నష్టపోతున్నాం, దానివల్ల మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, దానివల్ల మనము ఎంతో కోల్పోతున్నాం. దేవునికి మహిమకరంగా ఉండాల్సిన మన ఆత్మీయ జీవితము ఆ మహిమ లేకుండా పోతూ ఉంది. దేవుని మహిమ తేలేకపోతున్నాము, మనము జీవితాన్ని పొందుకోలేకపోతున్నాము. మనకి ఏదైతే వెనక్కి లాగుతూ ఉంటుందో దాన్ని నిర్లక్ష్యం చేయాలి, దాన్ని అలక్ష్యం చేయాలి. ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాని మీదే సమయాన్ని కేటాయించాలి. దాని కొరకు మన శక్తియుక్తులు ఆఖరి శ్వాస వరకు మనం పోరాడుతూనే ఉండాలి. దానికి వయసు అడ్డం కాదు, దానికి పరిస్థితులు అడ్డం కాదు, దానికి మన బ్యాక్గ్రౌండ్ అర్థం కాదు, దానికి కేవలము మన యొక్క నిర్లక్ష్యమే కావచ్చు, లేదంటే మన యొక్క అవిధేయతే కావచ్చు, లేదా మన యొక్క అనాలోచనే కావచ్చు. అవి మాత్రమే అడ్డంగా ఉంటాయేమో కానీ ఏది మనకి అడ్డం రాదు. ఎందుకంటే దేవుని కృప అంత విస్తారంగా నీపైన నాపైన ఇంకనూ కుమ్మరించబడుతూ ఉంది. మన జీవితాల్లోకి ఇచ్చిన మరొక కొత్త రోజును బట్టి ఆయన ఆ విషయం మనం గుర్తుపట్టచ్చు, దేవునికి మహిమ చెల్లించవచ్చు. ఎందుకంటే దేవుడు మనకు కొత్త రోజును ఇచ్చాడు అనేసి అంటే నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది అని, నువ్వు ఇంకాస్త మెరుగ్గా చేయాలని, నిన్నటికన్నా ఈరోజు గొప్పగా నువ్వు ఇంకా బ్రతకాలని ఉద్దేశంతో నువ్వు ముందుకు కొనసాగాలి అని. కాబట్టి సహోదరి సహోదరులారా, అట్టి రీతిగా నువ్వు చేయడానికి ప్రయత్నం చేయాలి. చేస్తున్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. చేస్తున్నావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే సమయం. లే
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో. వాక్యంలో తీసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నాడు చూడండి, 60వ అధ్యాయము 1వ వచనం, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చి 2000 సంవత్సరాలు దాటింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వెలుగుగా వచ్చి ఉన్నారు, ఆ వెలుగుగా నీకు ఇచ్చి ఉన్నారు. ఆయన నీ యొక్క పాపములన్నిటి నుంచి నిన్ను విడిపించి ఉన్నారు. ఆయన నిన్ను వెనక్కి లాగేదాన్ని, నిన్ను పట్టుకున్న దాన్ని అన్నిటి నుంచి విడిపించాడు. అయితే విడిపించుకోవాల్సిన పరిస్థితి నీది, విడిపించుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు ఏ చిన్న పని చేసినా దానిలో నువ్వు పర్ఫెక్ట్ అయి ఉండాలి. దానిలో నువ్వు ఎల్లవేళలా కూడాను నీకన్నా ఎవరు చేయకూడదు, అంత బాగా అలా ఉండాలి. మా నాయకుడు ఒక మాట చెప్తూ ఉంటాడు ఎప్పుడున్నో, నువ్వు చీపురుతో ఊడ్చినా సరే నీ అంత బాగా ఈ ప్రపంచంలో ఎవడు ఊడ్చకూడదు. అంతగా నువ్వు దానిలో డెడికేషన్గా, ప్రయత్నపూర్వకంగా దాన్ని నువ్వు కొనసాగించాలి. అటువంటి ఆలోచనతోనే మనం ముందుకు కొనసాగాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు చూడండి, 4వ అధ్యాయం 9, 10, 11, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అంటే నువ్వు నేను చేయాల్సిన కార్యములు చాలా ఉన్నాయి, వాటిని ముగించే మనం విశ్రాంతిలోకి వెళ్ళాలి. ఇంకో మాట, విశ్రాంతి అనేది ఎప్పుడు కూడా కార్యసాధకుడికి ఉండకూడదు. ఒకవేళ విశ్రమించావు అనేసి అంటే నువ్వు దాని నుంచి తప్పిపోయావని అర్థం, దాని నుంచి బయటకు వచ్చేసావని. నీ ఆలోచనకు కానీ, నీ యొక్క క్రియలకు కానీ, నీ యొక్క ఆత్మీయ జీవితానికి కానీ, నీ యొక్క ప్రార్థనకు కానీ, నీ యొక్క సువార్తకు గాను, నీ యొక్క దేవునితో ఉండే నీ సహవాసం విషయంలో కూడా, ఏ విషయం కూడా రిలాక్స్ అవ్వకూడదు. డోంట్ రిలాక్స్ ఇట్స్ ఎనీ సిచ్యువేషన్. అంతేకాకుండా చూడండి, ఎవరైతే విశ్రమిస్తారో, ఎవరైతే ఆ పరిస్థితిని మర్చిపోతారో, లేదంటే ఎవరైతే చాలే అనుకుంటారో, ఎవరైతే ఇంక నేనేం చేయలేను అనుకుంటారో వాళ్ళు విశ్రమిస్తున్నట్టు. అలా విశ్రమించడం అనేది అవిధేయతో సమానం సుమి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవ్వడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించేట్టుగా జాగ్రత్త పడదాము. అంటే ఆత్మీయ జీవితంలో మనము చేయాల్సింది, మన ద్వారా ఈ సమాజానికి మేలేంటి, మన ద్వారా మన కుటుంబానికి మేలేంటి, మన ద్వారా మన యొక్క లొకాలిటీ, మనం ఉన్న ప్రాంతానికి, మనం ఉన్న ప్రదేశానికి ఏం చేయగలం, ఏ విధంగా మనము ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం, ఏ విధంగా మనము ఇతరులకు మాదిరికరంగా ఉండగలం, ఏ విధంగా క్రీస్తు నామానికి మహిమ తేగలం, ఏ విధంగా వీడు క్రైస్తవుడైన తర్వాత వీడి బ్రతుకు గొప్పగా ఉందిరా, ఇలారా బ్రతకాల్సింది, ఒకప్పుడు వీడు అలా ఉండేవాడు కాదు, ఇది అసలంటే ఇది అసలు వీడి టాలెంట్ అనే స్థాయిలో, దేవునికి మహిమ తెచ్చే స్థాయిలో నువ్వు నీ ప్రయత్నాన్ని కొనసాగించకపోతే నీకు దేవుడు ఈరోజు ఇచ్చి కూడా వృధా. కాబట్టి సహోదరులారా, లేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో వెనక తగ్గొద్దు, ఏ విషయంలో కూడాను వెనకడుగు వేయొద్దు, ఏ విషయంలో కూడాను ఓడిపోయావా ఏం కాదు, మళ్ళీ ట్రై చేయి, ట్రై. నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా లేచును. ప్లీజ్ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఒకవేళ పడిపోయావేమో, అయినా పర్లేదు, దేవుడిని లేపడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు ఈరోజు మరో కొత్త రోజుని ఇచ్చాడు, మరలా నీకు సూర్యోదయాన్ని కలుగు చేశాడు. చేద్దామా, ప్రయత్నం చేద్దామా, పోరాడదామా, ఆఖరి శ్వాస వరకు విశ్రామించక పోరాడదాం. ఎందుకంటే ఇంకా నీకు విశ్రాంతి మిగిలే ఉంది. దేవుడు నీకు ఇంకా విశ్రాంతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మహాపరిశుద్ధ ప్రేమగలని తండ్రి, గరుడ గొప్ప స్తోత్రములు నాయన. ఉదయ కాలమున ప్రభువా, నేను ఆత్మీయంగా ప్రభువా మేము పడిపోయామేమో, ఆత్మీయంగా మేము పాపంలో ఉన్నామేమో, ఆత్మీయంగా ప్రభువా మేము ఎంతో మీకు ఆయాస్కరంగా ఉన్నామేమో ప్రభువా, ఈ రోజు నుంచి ప్రభువా మా యొక్క బలహీనతలను విడిచిపెట్టాలి, మా యొక్క పరిస్థితులను విడిచిపెట్టి ప్రభువా గురి యొద్దకు పరుగులు తీసేవారుగా ఉత్సాహంతో, ప్రార్థనతో, నేను ప్రయత్నపూర్వకంగా మా ద్వారా ప్రభా మా కుటుంబాలకి, మా ద్వారా ప్రభా మాకు, మా ద్వారా ప్రభా మా యొక్క ప్రాంతానికి, మా యొక్క దేశానికి ఉపయోగకరంగా జీవించే శ్రేష్టమైన ఆత్మీయ జీవితం, శ్రేష్టమైన సామాజిక జీవితం, శ్రేష్టమైన సంఘ జీవితం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభా మేము చేయు ప్రతి కార్యము క్రీస్తుకు విధేయులుగా, క్రీస్తుకు చెరపట్టేవారుగా, క్రీస్తుకు లోబడేవారుగా జీవిస్తూ నేను క్రీస్తు నామానికి మహిమ తెచ్చేవారిగా, మా ద్వారా మా పుట్టుకకు ఒక కారణమని, మా పుట్టుకకు ఒక అర్థమని మరి మేము ప్రూవ్ చేసుకునేవారిగా
దాన్ని రుడిపరుచుకునేవారుగా ముందుకు సాగే ఆత్మ జీవితాన్ని ఆత్మీయతను ప్రభా మీరే మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ ఉజ్జీవకరమైన విషయాలను, ఉజ్జీవకరమైన మాటలను మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామమున సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ ఎవ్రీథింగ్.